నిజంగా మీరు చెప్తూ ఉంటే కేఎల్ యూనివర్సిటీ ఒకటే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ మీరు పరిస్థితి ఇలా ఉంది అంటే మీరు చెప్పే అంటే ఇదంతా కూడా ఒక మాఫియా అనుకోవచ్చు కాలేజీలు కాదు, నేను చదువుతాను వినండి, లిస్ట్ లో ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, అది కూడా అలాంటి కాలేజీ. జగ్రాన్ లేక్ సిటీ యూనివర్సిటీ, అది ఎవరికి తెలియని కాలేజీ, అలాంటి కాలేజీ. జిఎల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అది అంతే. దేవనగిరి కాలేజ్, సంబలపూర్ విశ్వవిద్యాలయం, ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్. నీకు నేను హెల్ప్ చేయి, నువ్వు నాకు హెల్ప్ చేయి. ముందు తెలియకుండా వస్తారు. ఇదంతా కూడా థియరిటికల్ గా మాట్లాడతారండి. ఇందులో ఉన్నటువంటి కాలేజీలు జేఎన్యూ తప్ప మిగిలిన కాలేజీలు ఏదైతే మీకు చెప్తున్నారు నాకి సంబంధించి, వీళ్ళందరూ కూడా ఈ కాలేజీల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ డీమ్డ్ కాలేజీలు ఇవన్నీ కూడా దేనికి పని? అసలు చాలా సందర్భాల్లో చెప్తున్నాం, డీమ్డ్ కాలేజెస్ కంప్లీట్లీ మ్యానిపులేషన్, కంప్లీట్లీ మ్యానిపులేషన్. ఇది పాజిబిలిటీ అవుద్దన్న విషయాన్ని సంవత్సరం నుంచి ప్రైమ్ మినిస్టర్ నేను ఎన్నో సార్లు చెప్తున్నా ఇది అవుతుంది. ఇది కేఎల్కి సంబంధించి మాత్రమే కాదు, ఒక సత్యనారాయణ గారితో నాకు బాగా పరిచయం ఉంది, చాలా తెలిసిన వ్యక్తులకు. లేకపోతే మన వైస్ ప్రెసిడెంట్ గారు రాజా హరిన్ గారు కానివ్వండి, లేకపోతే రామకృష్ణ గారు కానివ్వండి, హైదరాబాద్ క్యాంపస్ కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, తెలిసిన వాళ్ళే నాకు పర్సనల్ గా. ఇక్కడ నేను కేఎల్యూకి సంబంధించే కాదండి, అన్ని యూనివర్సిటీస్ దొరికారు కాబట్టి బయట వీళ్ళ ఇంటర్నల్ గా గొడవలు జరిగినాయి, వాళ్ళు చెక్కింగ్ వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరు కంప్లైంట్ చేశారు, వచ్చారు. అసలు మిగతా అన్ని కాలేజీల్లో కూడా సరైనటువంటి తనిఖీలు పెట్టి ఎందుకు యూజీసీ కంట్రోల్ చేయలేకపోతుంది అనేది బేసిక్ క్వశ్చన్. అది ఇట్స్ నాట్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ.